ముందైతే నువ్వు ఐస్ క్రీమ్ తిందురా అని ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఆ పిల్లాడు ఐస్ క్రీమ్ తీసుకుని చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఆ పిల్లవాడితో ఇలా అంటాడు, నీ పేరేంటమ్మా? నా పేరు భీముడండి. భీముడా, చాలా మంచి పేరు. నా పేరు రాముడు. సరే గాని మీ అమ్మా నాన్న ఎక్కడా? మా అమ్మ నాన్న చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు. అవునా బాబు, ఊరుకో అమ్మా ఊరుకో, ఏడవకు. సరే అయితే నాతో ఉంటావా? నాకు కూడా ఎవ్వరూ లేరు. నిన్ను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తాను కూడా అని అంటాడు. దానికి భీముడు సరే అని అంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఈ ఐస్ క్రీమ్ అమ్మేటోడు చాలా మంచోడు కావచ్చు, ఆకలితో ఉన్నవాడిని పిలిచి మరీ ఐస్ క్రీమ్ తినిపించిండు, ఎవరూ లేరంటే తానే అన్ని అయి చూసుకుంటా అంటాడు. కానీ అతన్ని చూస్తా ఉంటే తన దగ్గర సరిగ్గా పైసలు లేనట్టున్నాయే.